నిర్మల్ జిల్లా బైన్సా పత్తి కొనుగోలు కేంద్రంలో దళార్ల హవా నడుస్తుంది. రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయకుండా సీసీఐ అధికారులు దళార్లకు ప్రాముఖ్యతనిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి విపత్తు కారణంగా తీవ్ర నష్టం చవిచూసిన తమకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనూ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. బైన్సాలోని భగవతి కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీకి రైతులు తీసుకొచ్చిన పత్తిని విక్రయించకుండా కౌడి పేరుతో సీసీఐ అధికారులు వెనక్కి పంపారని రైతులు మండిపడ్డారు. ఇక డీసీఎం ఇతర వాహనాల్లో దళాలు తీసుకొచ్చిన పత్తిని గంటలోనే కాంటా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజమైన రైతులను గుర్తించి కొనుగోలు కేంద్రాల్లో దళార్ల ఆగడాలను అధికారులు అరికట్టాలని డిమాండ్ చేశారు. వీళ్ళ బండ్లు ఎక్కడ ఆగుతలేవు, వాళ్ళ వెంటనే ఖాళీ చేపిస్తున్నారు. రైతులు స్వచ్ఛంగా రైతులు వస్తే మాత్రం వాళ్ళకి ఇబ్బందులు పెట్టి కౌలి అని అదే అని చెప్పి అక్కడ బండ్లు ఆపుతున్నారు. దీన్ని మాత్రం వెంటనే గవర్నమెంట్ స్పందించి వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి దయచేసి మీరు అందరు కూడా మాకు పత్రికా మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ సహకరించి ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి వాళ్ళు ఎవరైతే అధికారం చెలాయిస్తున్నారో ఇక్కడ వచ్చి మరి వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి తీసేసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆచారం వచ్చింది, అన్ని వచ్చినాయి, కానీ కౌలి ఉన్నదని చెప్పేసి అక్కడ సగం బండి అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇంకా అది ఇంటికి కొండపోయినట్టే. ఇది ఎక్కడ కదా సార్? రైతులకు ఎవడన్నా న్యాయం చేయాలి. దళారులు వీళ్ళ బండ్లు